సరే సార్. ఓకే. నాకు హాఫ్ అన్ అవర్లో వస్తా సార్ ఆఫీస్కి. ఓకే. సంగీత, ఆ బ్యాగ్ తీసుకొని రా, సార్ ఫోన్ చేసి నువ్వు వెళ్ళాలి. ఏమైందండి అప్పుడే బ్యాగ్ అంటున్నారు? టిఫిన్ చేసి వెళ్ళండి. అంటే సార్ ఫోన్ చేసిండే, ఆఫీస్లో వర్క్ ఉన్నది, నీ తొందరగా వెళ్ళొస్తాలే. ఏంటండి మీరు ఇట్లా తినకుండా వెళ్తే మీ హెల్త్ ఏం కావాలి? ఇడ్లీలు చేసినా తినేళ్ళండి. నా హెల్త్కి ఏమైంది? బాగానే ఉన్నా కదా, నా తొందరగా వెళ్తా బ్యాగ్. సరే అండి, లంచ్ బాక్స్ అయినా మొత్తం తినండి, చిన్నపిల్లల సగం సగం తినకండి. ఇప్పుడు నువ్వు బాక్స్ నిండా పెడితే ఎవరు తింటారు చెప్పే? కొంచెం పెట్టగా అంటే మొత్తం బాక్స్ నిండా పెడతావు. సరే కానీ వచ్చినప్పుడు నేను తీసుకున్నా వాళ్ళ. వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి, ఫ్రూట్స్ తీసుకోరండి. ఇంకోటి నాకు కొంచెం పానీపూరి తీసుకోరండి, తింటాను. సరే సంగీత. అమ్మా. ఏంది బిడ్డ? అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. సరే బిడ్డ, వచ్చేటప్పుడు నాకు మందులు తీసుకురా. సరేనే. ఇవో అది అమ్మాయి మందులు చుట్టూ నాకు వాట్సాప్ చేయి, నేను తీసుకొని వస్తా. సరే అండి. సరేనే అమ్మ, నేను వెళ్ళొస్తా. అత్తమ్మ మీరు ఇంకా టిఫిన్ చేయలేదు కదా, పదండి ఇడ్లీ చేసిన తిందురు. వాళ్ళు పెళ్ళిళ్ళ కొత్తలో చాలా సంతోషంగా ఉండే, కానీ చిన్న చిన్నగా మీ చెల్లకు మామూలు మీద అనుమానం స్టార్ట్ అయింది. ఏంటినే రోజు 5 o'clockకి వస్తాడు కదా, 5:45 వస్తలేడు ఇంకా. ఏంటండి ఎప్పుడు 5 o'clockకి వచ్చేవాళ్ళు కదా, ఇవాళ 45 minutes లేట్ అయింది ఎందుకు? ఆఫీస్ నుంచి వస్తుంటాయి ఫ్రెండ్స్ కలిసి వెళ్ళే, సో అట్లా వాళ్ళతో కొంచెం మాట్లాడేసరికి టైం లేట్ అయింది. అట్లా నువ్వు పానీపూరి ఇట్లా తీసుకురమ్మన్నావు కదా, అన్నీ తీసుకొచ్చిన. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నాకు ఒక్క కాల్ చేస్తే అయిపోవు కదా, లేట్ అవుతుందని. ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నా. దీనికే ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఉన్నది. మా అంటే ఎంతసేపు, హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయింది అంతే కదా. ఏమండి మీరు డే అంతా ఫ్రెండ్స్తోనే ఉంటారు కదా, 5కి ఆఫీస్ అయిపోగానే 5:30 దాకా ఇంట్లో ఉండొచ్చు కదా, అంతేగాని మీరు ఇంకోసారి ఇట్లా లేట్గా రాకండి. ఇవ్వండి బ్యాగు. అట్లా అంటాను ఏంది? ఆఫీస్ ఉన్నంతసేపు వర్క్ చేసుకునే ఉంటామా? ఏమన్నా వేరే పర్సనల్ విషయాలు షేర్ చేసుకుందామంటే ఆఫీస్లో కుదరదు. అందుకే అట్లా ఆఫీస్ అయిపోయాక బయట ఫ్రెండ్స్ తోటి కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటా అట్లా చాయో సమోసో తిని వస్తాం. ఆ చాయ్ సమోసా ఏదో నేను ఇంట్లో చేసి పెడతానండి, కానీ మీరు ఇంటికి టైంకి రండి. మీరు మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5:30 దాకా ఇంట్లో ఒక్కదానే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. మీరేమో లేట్గా వస్తారా? సర్లేవే, ఇక రేపంచి వెళ్ళి షార్ప్ 5:30 వరకు ఇంట్లో ఉంటా, ఓకేనా? బిడ్డ ఆఫీసు పోయేది గీడ కూర్చున్నవేంద్ర, లోపలికి రా, చాయ్ తాగుదు. అమ్మ నీ బయటనే చాయ్ను సమోసా తినొచ్చుతా కానీ ఇది చూడే, నేను జస్ట్ 45 minutes లేట్గా వచ్చినందుకు ఎంత టెన్షన్ పడుతుందో. అవునా కోడలా, ఎందుకు టెన్షన్ పడతాను? ఇప్పుడన్నా జల్దీ వచ్చిండు, కానీ నీ పెళ్లి కాక ముందు అయితే 8 గంటలకు 9 గంటలకు వచ్చేది. అవునా అత్తమ్మ, పెళ్లి కాకముందు అంటే ఆయన బ్యాచిలర్ కదా, అప్పుడు నడిచింది. ఇప్పుడు పెళ్ళైంది కదా. ఏమండి మీకు ఆఫీస్ 5 o'clock అయిపోతుంది కదా, 5:30 వరకు మీరు ఇంట్లో ఉండాలి. సరేనే 5:30 వరకు ఇంట్లో ఉంటా కానీ దాంట్లో పానీపూరి వేడిగా ఉన్నాయి, చల్లారితే. అట్లా అమ్మ మందులు కూడా తీసుకొచ్చిన, ఇచ్చుదా. మా వాడు జస్ట్ ఆఫీస్ నుంచి హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయితే చాలు మీ చెల్లె అనుమానించేది. ఈయన ఆఫీస్ నుండి 45 minutes లేట్గా వచ్చిండు, ఎక్కడికి పోలేదు కదా, ఎక్కడికి వెళ్ళలేదులే.